తెలుగు స్టూడెంట్స్ జనరల్గా ఏంటి అంటే నీట్ అభ్యర్థులు నీట్ రాసి ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ కోసం చూస్తుంటారో సో దానికి సంబంధించి జనరల్గా ఏం చేస్తారంటే ఆంధ్రాలో పెట్టుకుంటారు లేకపోతే తెలంగాణలో పెట్టుకుంటారు. జనరల్గా ఆల్ ఇండియా కోటాకి అంటే మా ఫ్యామిలీలో కూడా సో కొంతమంది నీట్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతూ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఆ తర్వాత వచ్చేసి మా చెల్లెలు కూడా ఇప్పుడు వెరీ రీసెంట్గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది ఎంబీబీఎస్ ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందో తెలంగాణలో. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది. అంటే జనరల్గా ఈ మా ఫ్యామిలీలో కానీ జనరల్ మన తెలుగు రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటి అంటే నీట్ కౌన్సిలింగ్లో కూడా చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా సైడ్ తక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. లేకపోతే ఆంధ్ర లేదా తెలంగాణ మ్యాక్సిమం తెలుగు రాష్ట్రాల్లోనే రావాలా, ఇక్కడ వస్తే వచ్చినట్టు ఆల్ ఇండియా కోటాలో ఎందుకని ఫోకస్ చేయట్లేదు. ఈ వీడియోలో మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో అలాంటి కొన్ని కాలేజ్ లిస్టు సో ఖచ్చితంగా ఎవరైతే నీట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇయర్ కౌన్సిలింగ్ లో అయినా కానీ తర్వాత సంవత్సరం అయినా కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కాలేజెస్లో కంపారిటివ్లీ కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేశారు, ఇంకా చాలామంది వచ్చేసి అందరికి తెలిసిపోతుంది. ఎంతమందికి తెలుస్తుంది మహా అయితే మన వీడియో ఒక 5 మందికో 5,000 మందికో 10,000 మందికో రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది విని దాని ప్రకారం వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారో తెలియదు కదా. ఎందుకంటే చాలా వరకు ఆంధ్ర వాళ్ళేమో ఆంధ్రాలోనే రావాలంటారు, తెలంగాణ పిల్లలేమో తెలంగాణలోనే మాకు సీట్ రావాలంటారు, దీనికోసం కొట్లాడుతూ ఉంటారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ఆల్ ఇండియా కోటాలో మనం మర్చిపోతున్న కొన్ని కాలేజ్ గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా చేస్తున్న మిస్టేక్స్ మనం కొన్ని కాలేజ్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో టాప్ కాలేజ్ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి అందరికి తెలుసు. కానీ ఈ టాప్ 5 కాలేజెస్ అంటే ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, రిషికేష్, నాగ్పూర్ అనేవి టాప్ కాలేజెస్ ఎప్పటి నుంచో ఉన్నవి. డెఫినెట్లీ దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత చూసుకుంటే రాయ్పూర్, భువనేశ్వర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే హైదరాబాద్లో కొత్త ఇంకా పూర్తి కాలేదు. సో మనకి బీబీ నగర్ ఎయిమ్స్ బీబీ నగర్లో ఒకటి ఉంది. తర్వాత ఎయిమ్స్ మంగళగిరి రీసెంట్గా సీట్లు కూడా పెరిగాయి. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా స్థలం కేటాయించి సో ఆ సీట్లు కూడా చాలా వరకు పెరిగాయి. సో చాలామంది తక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే సరే ఈ తెలుగు రాష్ట్రాల సంగతి, దీంతో పాటు ఎయిమ్స్ మధురై జనరల్గా ఏంటి అంటే ఎయిమ్స్లో అన్ని కాలేజీల కల్లా ఎయిమ్స్ మధురైకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ మధురై కంటే కూడా ఇంకా ఇంకొన్ని కాలేజెస్ ఉన్నాయి దీనికంటే బెటర్ కాలేజెస్. లక్నోలో కేజీ మెడికల్ కాలేజ్, తర్వాత వచ్చేసి బెంగళూరులో ఈఎస్ఐ బెంగళూరు మెడికల్ కాలేజ్, చెన్నైలో ఉన్న మెడ్రాస్ మెడికల్ కాలేజ్, స్టాన్లీ మెడికల్ కాలేజ్, తర్వాత వచ్చేసి చాలా మంది మనందరికి తెలుసు జిప్మర్ పాండిచేరి కాలేజ్ అందరికీ తెలుసు, వెరీ ఓల్డ్ కాలేజ్ ఇది. కానీ జిప్మర్ కరైకల్ అనేది చాలా కొత్త కాలేజ్, చాలా తక్కువ మందికి మాత్రం తెలుసు. అంటే నేను ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఆల్ ఇండియా కోటాలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. లోకల్గా ఆంధ్రాలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా కానీ హెవీ కాంపిటీషన్. మన ఆంధ్రాలో చూసుకుంటే 58,000 మంది నీట్ రాస్తే దాదాపు 36,000 మంది క్వాలిఫై అయ్యారు. వేరియాస్ మన తెలంగాణలో చూసుకుంటే 70,000 మంది రాస్తే అప్రాక్సిమేట్లీ 40,000 మంది ఏమో క్వాలిఫై అయ్యారు. అంటే ఎంత కాంపిటీషన్ ఎంత ఉందో మీరు గమనించాలి. దీంతో పాటు మళ్ళీ ఆల్ ఇండియా కోట 15% బయట నుంచి అలాగ వస్తూనే ఉంటారు. అందరూ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఆల్ ఇండియా కోట అందరూ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని మనం ఆల్ ఇండియా కోటాని మనం యూటిలైజ్ చేసుకోకూడదు? కొత్త కాలేజెస్ ఐడెంటిఫై చేయండి. ఇంకా కొత్త కాలేజెస్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. కొత్త కాలేజెస్ అని వెతికి దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది కంపారిటివ్లీ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ ట్రెండ్స్ చూడండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. కానీ బ్లంట్గా నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్ళను, ఆల్ ఇండియా కోటా మిస్ అయితే మనకి ఎలాగో స్టేట్ వస్తూనే ఉంటుంది, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళను, నేను స్టేట్ ఒకటే చూసుకుంటా, లేకపోతే నేను ఎంబీబీఎస్ ఫలానా దగ్గర అయితేనే నేను చేస్తాను, ఇలా ఆలోచించద్దు. ఇప్పుడు ఆ చెన్నైలో మెడ్రాస్ మెడికల్ కాలేజ్, స్టాన్లీ మెడికల్, దానికి కూడా మంచి కాలేజ్, చాలా మంచి కాలేజ్. ఎయిమ్స్ మధురై కంటే కూడా కొంచెం మంచి కాలేజెస్ ఇవి. బెంగళూరు మెడికల్ కాలేజ్ చూసుకున్నా ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. లక్నో కేజీ మెడికల్ కాలేజ్ చూసుకున్నా చెప్పుకుంటూ మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. కట్ ఆఫ్ తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. చాలామంది మనం ఏం చేస్తాం మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇది మిస్ చేస్తున్నాం. మరి అతి పెద్ద మిస్టేక్ అది. అందుకనే ప్రతి ఒక్క పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మీరు ఆలోచన చేసి విత్ ఇన్ ద ఇక్కడే ఉండాలి అని కాకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఏ కేటగిరీ సీటు ఎక్కడ సీటు వచ్చినా కానీ ఆల్ ఇండియా కోటా అయినా కానీ అప్లై చేయండి. ఇంకోటి ఈ మధ్య చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, చాలా కన్సల్టెన్సీస్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళే చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మంచిదాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి. దాని రికార్డ్ ఎలా ఉంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మీకు కౌన్సిలింగ్లో హెల్ప్ చేయడానికి దాని ప్రాసెస్లో మీరు డెఫినెట్లీ 5,000 నుంచి 10,000 15,000 దాకా తీసుకుంటున్నారు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ చేసినందుకు కూడా. ఎనీవే ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. ఆల్ ఇండియా కోటా కొత్త కాలేజెస్ని మర్చిపోవద్దు. నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అస్సలు మర్చిపోకుండా
ఈ ఆల్ ఇండియా కోటా మీద కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ పిల్లలు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు ఇక్కడిక్కడే కాకుండా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.